అందరికీ నమస్కారం. భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేదభూమి కర్మభూమి అయిన ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు ప్రతి క్షణం గర్వపడుతూ ఉంటాం మనందరం కూడా. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము అంటే, ఈ స్వేచ్ఛ మనకి దొరికింది అంటే ఇది ఎంతోమంది పోరాట యోధుల పోరాట ఫలం, ఎంతోమంది త్యాగమూర్తుల కర్మఫలం. స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా అవసరం. స్వతంత్రం అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు. మరి ఆ హక్కుని బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి తెంచి ఈరోజు మనకి పువ్వుల్లో పెట్టి అందించిన ప్రతి ఒక్క మహనీయుల్ని ఈరోజు స్మరించుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశం అంతటా కూడా చాలా గొప్పగా నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ స్వాతంత్ర దినోత్సవం అనగానే ఈ తరానికి, ముఖ్యంగా ఈ వయసు పిల్లలందరికీ కూడా ఏదో స్కూల్ హాలిడే అనో, చాక్లెట్స్ పంచుతారనో, లేకపోతే లడ్డూలు పెడతారనో ఇలా కాకుండా దీని వెనకాల ఉన్న పోరాట పటిమ గురించి, గొప్ప గొప్ప మహనీయుల చరిత్రల గురించి, ఎంత కష్టపడితే, ఎంత పోరాడితే, ఎంతమంది ప్రాణాలు కోల్పోతే, ఎంతమంది అమరులైతే ఈ రోజున మనకి స్వాతంత్రం దక్కింది అనేటువంటి విషయాన్ని ఈ పిల్లలకి తెలియజేయాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రుల్ని కూడా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారత్ మాతా కీ జై. ముందుగా అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా మనకు దేశానికి స్వాతంత్రం 79 సంవత్సరాల క్రితం ఏ విధంగా మనం స్వాతంత్రం తెచ్చుకోగలిగాం, అంతకుముందు ఏ విధమైనటువంటి బానిస సంఖ్యలో, బ్రిటిష్ వారి బానిస సంఖ్యల మధ్య ఈ దేశం నలిగిపోయింది అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒకటైతే స్పష్టం, ఏదైతే స్వాతంత్ర దినోత్సవం అంటే ఏదో మనం సెలవు దినమో లేదంటే ఆ రోజు హాలిడేనో ఇందా శ్యామల గారు చెప్పినట్టు అదేంటి కాకుండా అసలు మన దేశం ఏంటి, ఈ దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడున్నటువంటి తరం రాను రాను మర్చిపోతూ ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇంటర్నెట్ యుగంలో, ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీతో, అంతకుముందు అంటే స్కూల్లో హాలిడే అంటే ఈరోజు హాలిడే ఇచ్చేవాళ్ళు కాదు, మామూలుగా స్కూల్కి పిలిచి స్కూల్లో దానికి సంబంధించినటువంటి అన్నీ చెప్పి అప్పుడు మీరు అన్న చాక్లెట్లో ఇంకోటి పంచి అప్పుడు పిల్లలందరికీ చెప్పి ప్రతి సంవత్సరం, అంటే మీరు మన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు. ఇప్పుడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్లో ఎట్లా ఉంటుందంటే ఆ రోజు సెలవు ఇచ్చేస్తున్నారు, ఇంకా దానికి సంబంధించి ఆ రోజు సెలవు దినంగానే ప్రకటించడం అయిపోతుంది తప్ప దానికి సంబంధించి ఇంకా పూర్తిగా పిల్లలకు కూడా అవగాహన కల్పించి ఈ దేశానికి మనం ఎలా స్వాతంత్రం తెచ్చుకోగలిగాం, స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి ఆ పోరాటాలు చేసి ఎవరైతే అమరులైనటువంటి వాళ్ళ చరిత్రలంతా కూడా మనం తెలుసుకొని భవిష్యత్ తరాలకి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క పిల్లలు కూడా ముందుకు వెళ్ళే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు అన్నీ కూడా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఇండియాలో ఉన్న ప్రజలందరికీ. అయితే ఈరోజు ఒక ప్రత్యేకత, అంటే ఈ స్వాతంత్రం వచ్చిన రోజు నేను పుట్టినరోజు కూడా, నేను దానికి చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతీయులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు. అట్లా ఇప్పుడు వెంకటరెడ్డి అన్న, మన శ్యామల గారు మాట్లాడినట్టు దీంట్లో చాలా ఆవశ్యకత ఏంటంటే ఈ చిన్నపిల్లలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనం, ఎంతోమంది చేసిన త్యాగాలు, దాని గురించి డెఫినెట్గా చర్చించుకోవాల్సిన, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అట్లనే ఈరోజు అన్ని విధాలుగా ఈ అరేంజ్మెంట్స్ మనల్ని అందరినీ పిలిచిన వెంకటరెడ్డికి మా ప్రత్యేక ధన్యవాదాలు. బర్త్డే ఈరోజు, అట్లనే ఇదే రోజు పుట్టిన వెంకటరెడ్డికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం అండి. 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78 సంవత్సరాల తర్వాత 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి భారతీయులందరికీ కూడా ఇది చాలా మనకి సంతోషించదగ్గ పరిణామం. ఎన్నో జాతులు, ఎన్నో కులాలు, మతాలు, విభిన్న సంస్కృతులు కలిగినటువంటి దేశమైన మనం భిన్నత్వంలో ఏకత్వంలాగా భారతీయులందరూ ఒకటే అని చాటి చెప్పే జాతీయ పండుగల్లో ఆగస్టు 15 కూడా ఒకటి. ఇలాంటి సందర్భాన్ని అందరి మధ్యలో
అందరితో పాటు కలిసి జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటిది. మరొకసారి భారతీయులందరికీ కూడా, కాలనీవాసులందరికీ, భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆ కేక్ కటింగ్ వెంకటరెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం. మరియు మున్సిపాలిటీ వాళ్ళకి బెడ్షీట్స్ తర్వాత జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ శ్యామల గారు మరియు మెడిసిన్స్ శ్యామల గారు మరియు వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా బెడ్షీట్స్ పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేస్తారు.